వెల్కమ్ టు కథాలోకం. హాయ్ చిన్నారులు, స్వాగతం సుస్వాగతం అందమైన కథాలోకంలోకి. ఇక్కడ మాట్లాడే జంతువులు, తెలివైన పిల్లలు, మంచి నీతులు నేర్పే కథలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. పొలం పనులకు బండి లాగటానికి అతని వద్ద 2 ఎడ్లు ఉండేవి. వాటిలో ఒకటి చనిపోయింది. దానికి బదులుగా మరొక ఎద్దును కొనుక్కురావటానికి రైతు తన కొడుకును వెంటబెట్టుకుని ప్రయాణమయ్యాడు. దారిలో తినటానికి రైతు భార్య వాళ్లకోసం 3 సజ్జరొట్టెలు కాల్చి మూటగట్టి ఇచ్చింది. తండ్రి కొడుకులు సంతకు వెళ్లి వెతకగా ఒక ఎద్దు దొరికింది. బేరం కుదుర్చుకుని ఆ ఎద్దును కొని పిరిగి వస్తూ దారిలో ఒక దిగుడుబావి కనబడితే అక్కడ రొట్టెలు తినటానికి తండ్రి కొడుకులు మెట్లు దిగి కాళ్ళో చేతులు కడుక్కున్నారు. రైతు కొడుకు మూట విప్పి 3 రొట్టెలుండటం చూసి, నానా, అందులో 3 2 నువ్వు తిను, 1 నేను తింటాను. అది విని ఆ బావిలోనే కాపురం ఉంటున్న దయ్యాలు రైతు అతని కొడుకు వాళ్ళు మనల్ని తిందామని అనుకుంటున్నారు. నిజమా? అవును అవును. రైతు కొడుకు అన్నమాటకు అవి హడలిపోయి పైకి వచ్చి, మమ్మల్ని వదిలేయండి, మీరు ఎడి చెబితే అడి చేస్తాం. రైతు అవి దయ్యాలని తమను చూసి భయపడ్డాయని గ్రహించి, మా వెంట వచ్చి మేం చెప్పిన పనులన్నీ చేస్తే మిమ్మల్ని తినము. అన్నై దయ్యాలు విధేయతగా రైతు అతని కొడుకు కొత్త ఎద్దుతో బాటు దయ్యాలను కూడా ఇంటికి తెచ్చి వాటి చేత అడ్డమైన చాకిరీ చేయించుకోసాగారు. తొందరగా చేయండి, ఇంకా చాలా బస్తాలున్నాయి, మూటలు కట్టాలి. కూర్చున్నారేంటి? త్వరగా పని కానివ్వండి. దయ్యాల సంగతి ఇలా ఉండగా వాటిని అప్పుడప్పుడు చూడవచ్చే దయ్యాలు బావిలో అవి లేకపోవటం గమనించి విచారించగా ఎవరో 2 మనుషులు వచ్చి వాటిని వెంటబెట్టుకుపోయినట్టు తెలిసింది. ఆ పాత దయ్యాలను వెదుక్కుంటూ ఒక కొత్త దయ్యం రైతు ఇంటికి వచ్చి వాటినొక పశువుల కొట్టల్లో చూసి, మీరు మీ బావిని వదిలిపెట్టి ఇక్కడెందుకున్నారు అని అడిగింది. మా కష్టాలేమని చెప్పాం? 2 మనుషులు మేముండే బావిలో దిగి మమ్మల్ని తింటామని భయపెట్టి మా చేత చాకిరీ చేయించుకుంటున్నారు అని పాత దయ్యాలు ఏడుస్తూ చెప్పాయి. వెంటనే కొత్త దయ్యం, ఆ రైతుని తిని మిమ్మల్ని కప్పడుతా. నేను ఆ రైతు వచ్చే లోపు ఇక్కడే దాక్కుంటా. ఇంతలో రైతు కొడుకు పశువుల కొట్టల్లోకి వచ్చారు. తండ్రి కొత్త ఎద్దును చూసి, కొత్తదానికి వాతం చేసింది, కాల్చిన గంటె తీసుకొన్రా. ఆ మాటలు విని వాతలు తనకే పెడతాడు అని భయపడిన కొత్త దయ్యం, అయ్య బాబోయ్, నాకు వాతలు పెట్టవద్దు. నేను కూడా పాత దయ్యాలు చేసే పనులన్నీ చేస్తా. పొలం నుంచి పత్తి మాత్రమే తెస్తున్నారు. నేను దాన్ని శుభ్రం చేసి పెడతాను. ఆ మాట నేనే చెబుదామనుకుంటున్నాను. ఇక మీద నాకు పొలం నుంచి తెచ్చే ముడిపత్తి చాలదు, దూదిని శుభ్రం చేసి దారం కూడా తయారు చెయ్యి అని చెప్పి రైతు అక్కడి నుండి వెళ్ళిపోగానే పాత దయ్యాలు కొత్త దయ్యాన్ని తిట్టుతూ, నీ ప్రయోజకత్వం అడుక్కు తిన్నట్టున్నది. మమ్మల్ని చెరవిడిపిస్తానని ప్రగల్భాలు పలికి ఉన్న చాకిరికి తోడు పత్తి శుభ్రం చేసే పనొకటి కొత్తగా తెచ్చిపెట్టావు. రైతు దయ్యాలను చూసి భయపడకుండా తెలివితో దయ్యాలనే భయపెట్టి తన పొలంలో పనిలో పెట్టుకున్నాడు. ఈ కథలో తెలివితో ఎంతటి వారినైనా జయించవచ్చు, సమయస్ఫూర్తి ప్రాణాలను కాపాడుతుంది అని మనకు తెలుస్తుంది. సరే పిల్లలు, ఈరోజు కదా మీకు చాలా బాగా నచ్చింది కదూ? ఇలాంటి ఎందో కథలు, వింతలు, విశేషాలు మీకోసం మన కథాలోకంలో సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ మన కథాలోకం.